త్రిమూర్త్యాత్మక స్వరూపి అయిన దత్తాత్రేయ స్వామి వారి ప్రథమావతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలమైన పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో రాఖీ పౌర్ణమిని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఇంటి ఇలవేలుపుగా తమ సోదరుడిగా భావించే శ్రీపాద వల్లభుడికి రాఖీ కట్టి ఆశీస్సులు పొందేందుకు ఉత్తరాది నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభునికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి శ్రీపాద వల్లభునికి రాఖీలు, పట్టు వస్త్రాలు ఆలయ కమిటీ, ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు సమర్పించారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన భక్తులు శ్రీపాద వల్లభునికి రాఖీలు కట్టి ఆశీస్సులు పొందారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసి పర్యవేక్షించామని సంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్ మీడియాకు తెలిపారు. కాగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న ఈ మహాసంస్థానాన్ని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భక్తులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర దేవాదాయ శాఖలో విలీనానికి చర్యలు తీసుకున్నానన్నారు. భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగ్గా అన్ని సదుపాయాలు గతం కంటే కూడా మెరుగ్గా అన్ని సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పేసి మాకు సూచించారు. అలాగే మేము కూడా మరి ఈ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, వాటర్ ప్యాకెట్స్, కూలర్లు, టెంట్లు, అదనంగా సెక్యూరిటీ గార్డులు పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు కూడా ఉచితంగా భోజన సదుపాయం, అలాగే అకామిడేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రూములు సరిపోవని చెప్పేసి మేము అదనంగా కూడా కళ్యాణ మండపం బుక్ చేసి అది కూడా భక్తులందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి భక్తుల మెయిన్గా ఏంటంటే ఇక్కడ స్వామివారిని తమ సోదరుడిగా భావించి దూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు రాఖీ కట్టడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అదే ఆచారం నేటికి కూడా కొనసాగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మేము కోరుకుంటున్నాం. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎంక్వైరీ చేసి దీన్ని ప్రభుత్వ ఆధీనంలో, ఎండోమెంట్ ఆధీనంలోకి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకుని మరి ఈ గుడిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ప్రైవేట్ వ్యక్తుల పేరు. అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయించి ఈ గుడిని మొత్తం అంతా కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హ్యాండ్ ఓవర్ చేసి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అన్ని రకాల వసతులు, ఉండడానికి రూములు, అదేవిధంగా ఉచిత భోజన సదుపాయం. మహారాష్ట్ర నుంచి ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి వారి సాంప్రదాయ ప్రకారం, వారి తినే విధానాల ప్రకారం వారికి భోజనం, స్థానికులు కూడా దర్శన విభాగం. ఇది వరకు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నప్పుడు స్థానికులు లోపలికి రానిచ్చేవారు కాదు. ఎందుకు రానిట్లేదన్న వ్యవహారం కూడా అప్పుడు పెద్ద చర్చనీయాంశం పిఠాపురంలో జరిగింది. ఇక్కడ స్థానికులకి ప్రథమ స్థానంగా ఉండాలి, అదేవిధంగా మిగిలిన భక్తులందరూ కూడా అందరూ కలిసి ఒకే విధంగా ఉండాలని ఒక ఆలోచనతో ఈ గుడిని ఎండోమెంట్ వారు స్వాధీనం చేసుకుని ఇది వరకు జరిగిన తప్పుడు రిజిస్ట్రేషన్లు, ప్రైవేటు వ్యక్తులు చేసుకునే అన్నీ కూడా క్యాన్సిల్ చేసి మరి ప్రభుత్వ అధీనంలో ఈరోజు ఈ శ్రీపాద వల్లభ టెంపుల్ మంచి సౌకర్యాలతో భక్తులకి ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు లేకుండా దర్శనాలు చేయడంలో కానీ ఇటు ఈవో గారు కానీ ప్రభుత్వం కానీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. దీనికి మూల కారణం 2014-19లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీనిని ఎండోమెంట్కి స్వాధీనపరచడం వల్లే మొత్తం అవినీతి ప్రక్షాళన చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లను క్యాన్సిల్ చేయించి ప్రభుత్వ ఆధీనంలో తీసుకుని భక్తుల సౌకర్యార్థం చాలా మంచి పేరు ప్రఖ్యాతంతో ఇప్పుడు ఈ గుడి శ్రీపాద వల్లభ గుడి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతం చెందింది. ఇందులో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కష్టం, పాత్ర ఉంది కాబట్టి ఆ రోజు ఎండోమెంట్ తీసుకోవడం వల్ల ఈరోజు భక్తులకు సౌకర్యంగా ఉంది.